కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలము గోపవరం గ్రామ పొలం సర్వే నెంబర్ 1665లో భారత కమ్యూనిస్టు పార్టీ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది. ఈ పర్యటన కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ గారు మాట్లాడుతూ గోపవరం మండల పరిధిలోని కాల్వలు, కల్వర్టు మరియు ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కబ్జారాయిళ్లు కబ్జా చేస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారుల తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. గోపవరం గ్రామ రెవెన్యూ పొలం మరి సర్వే నెంబర్ 1665 దానికి ముందున్నటువంటి ఒక అంటే సెంచరీ పీరియడ్ దళితులకు ఇచ్చినటువంటి భూమిని ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో పరిశీలించడం జరుగుతుంది. కారణం ఏమంటే ఈ మొత్తం అంతా ఇక్కడ ఒక వంతెన కలవర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ కాలువలంతా కూడా ఆక్రమించి మరి దాన్ని అంతా కూడా అమ్ముకున్నారని చెప్పేసి ఒక ఆయన ఏకంగా వెంచర్ వేసి అమ్ముతున్నారని చెప్పేసి పార్టీ దృష్టికి రావడంతో ఈరోజు మా పార్టీ బృందం అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తా ఉన్నాం. మరి మేము ఒకటి చెప్పదలుచుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ దాదాపు అంటే ఈ కలబట్టుకు ఆనుకున్నటువంటి భూమిలో ఒక దళితునికి భూమి ఇస్తే అది సెంచరీ ప్లేవుడ్ కింద ఇచ్చినటువంటి భూమి. దాన్ని ఒక ఆయన పరశురామ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కొనుగోలు చేసి మరి వాస్తవంగా ఆ భూములను కొనకూడదు అమ్మకూడదు అనేటువంటిది ఉంది. అయినప్పటికీ తను కొనుగోలు చేసి మళ్ళీ ఆ భూమిలో ఉన్నటువంటి కొంత వాటాని వెనక భాగం ఉన్నటువంటి మరి నాగరాజు అనేటువంటి వ్యక్తికి అమ్మినటువంటిది కూడా తెలుస్తా ఉంది. మరి వాళ్ళ కొనుగోలు అమ్మకాలు ఎట్టున్నా కూడా మరి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కలవర్టు కాలువ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించేటువంటి హక్కు ఎవరికి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నది. మరి ఈ రోజు ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం ఎక్కడ కూడా మరి ఆగమేఘాల మీద చిన్న ఏదో జరుగుతున్న బోర్డులు పెడతా ఉన్నారు, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. మరి అట్లాంటి అనేక రకాలైన ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉన్నారు. మరి ఇవెందుకు కనపడటం లేదు? కలబట్టు కాలువలు కనపడటం లేదా? మరి బడ్జెట్ కనపడటం లేదా? మరి ఈరోజు వందల ఎకరాల ప్రభుత్వం రెవెన్యూ ఆఫీస్ దగ్గర నుంచి వరకు వందల ఎకరాల ప్రభుత్వం